శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ అలాగే ఈరోజు ఎక్సలెన్స్ పురస్కారాల్ని అందుకోబోతున్నారు డాక్టర్ గ్రంథి మల్లికార్జునరావు గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ జిఎంఆర్ గురు. వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ వైభవం, 1000 ఏళ్లకు అంకురార్పణ. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు ఘన వైభవంగా అద్భుతంగా విద్యా ప్రస్థానం జరుగుతూ ఉన్న వేళ అతిరథ మహారథులు ఈ వేదికని అలంకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తన 100 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఒక శతాబ్దం పాటు విజ్ఞానాన్ని పంచుతూ ఎందరో మేధావులకు తీర్చిదిద్దినటువంటి అనుభవంతో ఈరోజు గర్వించదగ్గ రీతిలో తన శతాబ్ది వేడుకలను జరుపుకుంటూ ఉంది. ఇది కేవలం 100 ఏళ్ల ముగింపు మాత్రమే కాదు, భావితరాలకు జ్ఞాన దీపాన్ని అందించే ఒక నూతన అధ్యాయంగా భావిస్తూ భవిష్యత్తు వైపు ముందడుగు 100 ఏళ్ల స్ఫూర్తితో 1000 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం సిద్ధమవుతోంది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ఈరోజు ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు ఒక విజన్తో ఏది చేసినా అసలు ఎంత ఘనమైన కీర్తిని తీసుకొస్తోంది ఆంధ్రప్రదేశ్, మన అమరావతి కీర్తి పతాకాన్ని చేరుతూ భారతదేశం యావత్తు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ఈ ప్రగతిని చూసి, ఈ పెట్టుబడులను చూస్తూ, ఈ పురోగతిని చూస్తూ ఒక కేస్ స్టడీగా మన ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రపంచానికే నిలువుటద్దంగా నిలిచింది. మరి మాన్యులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. కాసేపట్లో ఈ వేదిక మీదకి రాబోతున్నారు. అలాగే క్రికెట్ దిగ్గజం, బ్యాట్ పట్టుకుంటే సంచలనం, భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ వేదికపై ఎగరవేసిన ఒక మహానుభావుడు, జీవితాన్నే దేశానికి క్రికెట్కి అంకితం చేశారు. కోట్లాది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు, రికార్డులు సృష్టించి వాటిని అధిగమించిన లెజెండ్, క్రమశిక్షణకు ప్రతిరూపం, వినయానికి నిర్వచనం, ప్రతిభకు ఒక నిలువుటద్దం, అంతర్జాతీయ క్రికెట్లో శతకాలకు అధిపతి, ప్రపంచ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహానుభావుడు అని చెప్పాలి. మన నిజంగా చాలా చాలా అదృష్టవంతులం ఆయన్ని ఈరోజు ఈ వేదికపై కళ్ళారా చూడగలుగుతున్నాం. ఆ క్రికెట్ దిగ్గజం మన ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే తన అనుభవాలతో పాటు మన ప్రశ్నల్ని కూడా, దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారు మరి కాసేపట్లో ఈ ప్రధాన వేదిక మీదకి రాబోతున్నారు. అంతేకాకుండా సినిమా అంటే ఇష్టమైన ప్రతి ఒక్కళ్ళకి, తెలుగు భాష అంటే మమకారం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ప్రాస మీద పట్టు, భాష మీద కమాండ్తో పాటు తెలుగు వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాటల మాంత్రికులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా రాబోతున్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా పెద్దలు, గురుతుల్యులు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. విశేషం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నారు. వాళ్ళలో ఈరోజు మనందరికీ సుపరిచితులైన పెద్దలు, లెజెండ్స్, దిగ్గజాలు, వారి వారి ఫీల్డ్స్లో అనేక కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన మన తెలుగువారు ఈరోజు ఈ వేదిక మీద పాల్గొబోతున్నారంటే నిజంగా చాలా చాలా అభినందించాల్సిన విషయం. గ్రంథి మల్లికార్జునరావు గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ జిఎంఆర్ గోరు, బివిఆర్ మోహన్ రెడ్డి గారు, ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సైంట్, అలాగే డాక్టర్ సత్యనారాయణ చావా గారు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ లారస్ ల్యాబ్స్, ఎంఆర్ మాధవ్ గారు, ప్రొఫెసర్ ఐఐటి కాన్పూర్, అలాగే ఇంకా ఎంతోమంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మన ఆనరబుల్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, అలాగే ఎక్కడ యువత ఉంటుందో వారు అక్కడే ఉంటారు. రియల్ టైం గవర్నెన్స్ కానీ, ఐటీ కానీ, యు నేమ్ ఇట్, యువతతో పాటు నడుస్తూ యువగళం ఎప్పుడైతే మొదలు పెట్టారో మనందరికీ చాలా చాలా ఇష్టమైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం, ఈ ప్రధాన వేదిక మీదకి అతిథులందరూ రానున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కీర్తి ప్రతిష్టలకు ప్రతిరూపంగా నిలిచింది. ఎంతో ఘనంగా శతాబ్ది వేడుకలను, ఈ చారిత్రాత్మక వేడుకలకు దేశంలోనే ప్రముఖులు హాజరవుతూ ఉన్నారు. భవిష్యత్తు వైపు ముందడుగు 100 ఏళ్లతో ఒక స్ఫూర్తి మాత్రమే కాకుండా 1000 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం సిద్ధమవుతోంది. ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలతో అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేందుకు సంస్థ సిద్ధమవుతుంది. అగ్రశ్రేణి విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ జ్ఞాన విజ్ఞాన రంగాల్లో ప్రపంచానికి దిశానిర్దేశం చేసేందుకు ఆంధ్ర యూనివర్సిటీ సంసిద్ధమవుతోంది. అయితే ఈ వేదిక మీద ఒక కమ్మెమరేటివ్ కాయిన్తో పాటు కమ్మెమరేటివ్ స్టాంప్ మరియు ఒక కాఫీ టేబుల్ బుక్ ఇనాగరేషన్ జరగబోతోంది మన ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా. అంతేకాకుండా కొన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఎక్స్చేంజ్ జరగబోతోంది యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో, అలాగే ఆక్స్మిక్ ల్యాబ్స్ ఇంక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఐఐటిఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రలాజీ వారితో కూడా ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకుంటూ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీతో పాటు ఈ ఎంఓయు ఎక్స్చేంజ్ కార్యక్రమం జరగబోతోంది. మరి ఈ పెద్దలందరూ వారి వారి అనుభూతులు, ఆంధ్ర యూనివర్సిటీతో ఉన్న అనుబంధంతో పాటు ఈరోజు మనందరికీ ఒక అద్భుతమైన మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు, ఇంక్లూడింగ్ ఆర్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారు. ప్రతి ఇంట్లో ఒక సచిన్ ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంది. అండ్ అంత స్థాయికి తీసుకెళ్లడం అంటే దేశానికి ఎంతో సేవ చేయడం, తన జీవితాన్ని స్పోర్ట్స్కి, మన దేశానికి అంకితం చేసిన మాస్టర్ బ్లాస్టర్. ప్రతి పేజ్, ఆయన జీవితంలోని ప్రతి అంశం మనం నేర్చుకోదగ్గదే. ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా నిలుస్తూ సచిన్ గారు కూడా మరి కాసేపట్లో ఈ వేదిక మీద మన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. Ladies and gentlemen, as we await the arrival of our Honorable Vice President of India, may I request all of you to please be seated and your mobile phones on silent. Please refrain from moving and volunteers will be helping you out.